హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ తెలుగుకి సంబంధించి 4th లెసన్ అయితే చూద్దాము. 10th క్లాస్ తెలుగుకి సంబంధించి 4th లెసన్ వచ్చేసి ఉపన్యాస కళ అండి. ఆల్రెడీ 3 లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. వాటి యొక్క లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈరోజు 4th లెసన్ చూద్దాం. 4th లెసన్ వచ్చేసి ఉపన్యాస కళ అండి. దీన్ని రాసింది ఎవరు అంటే వాసిరెడ్డి సీతాదేవి. ఉపన్యాస కళకి సంబంధించి ఈ లెసన్ యొక్క ఉద్దేశం వచ్చేసి విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయటమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం అండి. సో ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమైంది కదా. సో ఎవరైనా సరే మాట్లాడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా మాట్లాడాలంటే మనం మాట్లాడేటటువంటి మాట నలుగురిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అలాగే విద్యార్థులలో మనకు చిన్నప్పటి నుంచే సంభాషణ నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైనా స్టేజ్ మీద చెప్పడానికి ఇలా వీలుగా ఉంటుందనేసి ఇక్కడ ఈ పాఠాన్ని అయితే పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ రచయిత్రి గురించి చూద్దాము. వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ అయితే చేశారు. 39 నవలలు, 100కి పైగా కథలైతే రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి అనేటటువంటిది వచ్చేసి 14 భాషల్లోకి అనువాదం చేశారంటండి. ఈమె రచించినటువంటి మట్టి మనిషి అనేది 14 భాషల్లోకి అనువాదం చేయడం జరిగింది. అలాగే ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా అయితే పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్లబక్ అని పిలుస్తారంట అండి. సో ఇక్కడ వాసిరెడ్డి సీతాదేవిని ఏమని పిలుస్తారంటే ఆంధ్ర పెర్లబక్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం వచ్చేసి మనకు సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడినది. సో ప్రస్తుతం మనం నేర్చుకునేటటువంటి లెసన్ వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకున్నారండి? సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుంచి అయితే గ్రహించడం జరిగింది ఈ ఉపన్యాస కళ అనేటటువంటి లెసన్ అండి. సో ఇది కవి పరిచయానికి సంబంధించింది. ఈ లెసన్ వచ్చేసి ఈ ఉపన్యాస కళ అనేటటువంటి లెసన్ మొత్తం కూడా మనకు ఒక వ్యాసం లాగా ఉంటుంది. సో వ్యాసం అంటే ఏంటో చూద్దామండి. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయటమే వ్యాసము. దీనిలో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయంటే ప్రధానంగా ఉపోద్ఘాతం ఉంటుందండి, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలో ఏముంటాయండి? ఉపోద్ఘాతం ఉంటుంది, విషయ విస్తరణ ఉంటుంది, ముగింపు అనేది కంపల్సరీగా ఉంటుంది. వ్యాసంలో విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. అంటే వ్యాసం వచ్చేసి మనం చెప్పేదాన్ని బట్టి అండి. మనం వచ్చేసి ఏమైనా రాజకీయాల గురించి చెప్తే అవి రాజకీయ వ్యాసం అవుతుంది, లేదా సాంస్కృతికాల గురించి చెప్తే సాంస్కృతికంగా అవుతుంది. అలాగే ఏమైనా వైజ్ఞానిక విషయాలకు సంబంధించినవి అయితే అది వైజ్ఞానిక వ్యాసంగా మారుతుందండి. ఏమైనా తాత్విక దేవుళ్ళ గురించి కానీ ఇలా చెప్తే అవి వచ్చేసి ఆధ్యాత్మిక ఇలా మొదలైన విభాగాలుగా అయితే మనము ఈ వ్యాసాన్ని విభజించవచ్చు. సో చూసారు కదా, వ్యాసం అంటే ఏంటండి? ఏదైనా ఒక విషయాన్ని పూర్వపరాలు చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించడమే మనకు విస్తరించి రాయటమే వ్యాసం అండి. సో వ్యాసం అనే దానికి సంబంధించి ఇది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి గ్రామర్ చూద్దాము. లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు నేను. గ్రామర్ చూసుకున్నట్లయితే మనకు భాషాంశాలండి. ఫస్ట్ది కఠిన పదాలకు శబ్దకోశంలో అర్థాలు ఉంటాయి అనేసి ఇచ్చారు. సో శబ్దకోశము అనే దానికి మనకు ఇక్కడ అర్థం అడుగుతున్నారండి. శబ్దకోశము అంటే అర్థం ఏంటండి? నిఘంటువు. శబ్దకోశము అంటే నిఘంటువు అంటే గ్రంథాలండి. గ్రంథాలలో మనకు అర్థాలు ఉంటాయి. నిఘంటువు డిక్షనరీ ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఎవరిని అపహాస్యం చేయకూడదు. అపహాస్యం అంటే ఏంటండి? ఎగతాళి.
అపహాస్యం చేయకూడదంటే ఎగతాళి చేయకూడదు. నెక్స్ట్ తెలివికి సాన పట్టు సాధనాలు పుస్తకాలు కావాలి. సాధన పట్టు అంటే పదును పెట్టు అండి. సాన పట్టడం అంటే పదును పెట్టు. నెక్స్ట్ సభలో ఆసీనులగు వారు సభా మర్యాదను పాటించాలి. ఆసీనులగుడం అంటే కూర్చోవటం. కూర్చోవటాన్ని ఆసీనులవటం అనేసి చెప్తామండి. సో ఇక్కడ అర్థాలు చూద్దాము. శబ్దకోశము అంటే నిఘంటువు ఆర్ గ్రంథాలు, డిక్షనరీ ఇది. నెక్స్ట్ అపహాస్యం అంటే ఎగతాళి చేయటము. సాన పట్టడం అంటే పదును పెట్టడం. ఆసీనులు అవ్వటం అంటే కూర్చోవటం అండి. ఇవి పదాలు, అర్థాలు. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి అనేసి ఇచ్చారు. సో పర్యాయ పదాలు మనిషి అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఉత్తముడు, గొప్పవాడు, విద్యావంతుడు అనేసి అర్థం వస్తుందండి పర్యాయ పదాలు. నెక్స్ట్ శత్రువుల కుత్తుకలను ఖండించారు అనేసి ఇచ్చారు. కుత్తుక అంటే గొంతండి. కుత్తుక అంటే ఏమవుతుంది? గొంతు ఆర్ కంఠము, గలము అనేసి చెప్పచ్చు మనం. కుత్తుకకి మనకు పర్యాయ పదాలు ఏంటండి? గొంతు, కంఠము, గలము. నెక్స్ట్ వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. వక్త అండి. వక్త అంటే ఎవరంటే ఉపన్యాసం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వక్త అంటారు. సో పర్యాయ పదాలు ఏమవుతాయి? ఉపన్యాసకుడు, మాటకారి లేదా సంచారి అనేసి చెప్పొచ్చండి. నెక్స్ట్ పెద్దలు వేదికపై ఆసీనులయ్యారు. వేదిక అనేదానికి మనకు పర్యాయ పదాలు వచ్చేసి అరుగు, తిన్నె, రంగము ఈ విధంగా చెప్పచ్చండి. నెక్స్ట్ క్వశ్చను, పాఠం ఆధారంగా క్రింది జాతీయాలు ఏ సందర్భాలలో వాడతారో వివరించండి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ది సానబెట్టు అనేసి ఇచ్చాడు. సానబెట్టు అంటే నేర్చుకున్న విషయాలను పదే పదే సానబెట్టడం వలన తొందరగా మనము ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవచ్చు. సానబెట్టడం అంటే ఏంటండి? పదే పదే అభ్యాసం చేయడము లేక పదును పెట్టడం అని. ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటే ఎవరిలో అయినా ఎటువంటి ప్రతిభ దాగి ఉందో మనకు తెలియదు. సో అటువంటి టైంలో మనం ఏం వాడతాం? ఏ పుట్టలో ఏ పాము ఉందో అనేటటువంటి జాతీయాన్ని మనము వాడచ్చు. నెక్స్ట్ నేల చూపులు చూడటం అంటే మనకి ఏదైనా ఎవరైనా అడిగినప్పుడు దాని గురించి తెలియదు అనుకోండి, ఏం చూస్తుంటాము? అటు ఇటు దిక్కులు చూడటం, నేల చూపులు చూస్తూ ఉంటాం. సో ఆ విషయంలో మనము ఈ జాతీయాన్ని వాడతామండి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూద్దాము. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అనేసి ఇచ్చారు. సో ఏడేళ్ళు అంటే 7 + ఏళ్ళు, ఏడేళ్ళు ఉత్వ సంధి అండి. నెక్స్ట్ మహోతృష్ణ అంటే మహా ప్లస్ ఉతృష్ణ, మహోతృష్ణ. సో సెకండ్ది గుణ సంధి అవుతుందండి. మహోతృష్ణ, మహా ప్లస్ ఉతృష్ణ మనకు మహోతృష్ణ గుణసంధి. నెక్స్ట్ ఎవరన్నారు, ఎవరు ఉ ప్లస్ అన్నారు, ఎవరన్నారు ఉత్వసంధి అండి. నెక్స్ట్ పొందాలనుకుంటారు, పొందాలి ప్లస్ అనుకుంటారు, పొందాలనుకుంటారు ఇత్వసంధి. ఫిఫ్త్ వన్ వచ్చేసి కదిలినప్పుడు అంటే కదిలిన ప్లస్ అప్పుడు, కదిలినప్పుడు అత్వసంధి అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి అనేసి ఇచ్చారు. ఉన్నత ప్లస్ ఉన్నత, ఉన్నతోన్నత గుణసంధి అండి. నెక్స్ట్ అతి ప్లస్ అంత, అత్యంత యనాదేశ సంధి. అతి ప్లస్ అంత, అత్యంత అండి. ఇక్కడ మనకు యనాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ ఉత్తమము ప్లస్ అయినది, ఉత్తమమైనది ఇదేం సంధి అవుతుందండి? ఉత్వ సంధి. నెక్స్ట్ స్వ ప్లస్ ఉత్కర్ష, స్వోత్కర్ష గుణసంధి, గుణసంధి అవుతుందండి. ఉన్నత ప్లస్ ఉన్నత, ఉన్నతోన్నత ఇది వచ్చేసి గుణసంధి. అతి ప్లస్ అంత, అత్యంత యనాదేశ సంధి. ఉత్తమ ప్లస్ అయినది, ఉత్తమమైనది ఉత్వ సంధి అండి.
స్వ ప్లస్ ఉత్కర్ష స్వోత్కర్ష గుణసంధి. నెక్స్ట్ ప్రాతాది సంధి గురించి ఇచ్చారండి. ఇక్కడ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను పరిశీలించండి అనేసి ఇచ్చారు. క్రొమ్మావి, ముంజేతికి, మున్నుడి, లేమొగ్గలు, క్రొంజమటలు, మీగడ, క్రొత్త కుండలు అనేసి ఇచ్చారు. సో వీటికి ప్రాతాది సందులు ఎలా రాయాలో ఇచ్చారండి, చూద్దాము. పక్కన ఉన్న ఉదాహరణల్లో మొదటి పదంలో మొదటి అచ్చు మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి. మిగిలిన ఆ మొదటి అక్షరం తర్వాత పదంతో కలవడం గమనించారు కదా. దీనికి సూత్రాన్ని చూద్దాము అనేసి ఇచ్చారండి. దీని సూత్రం వచ్చేసి ప్రాతాది సంధికి సమాసంబునం బ్రాతుల తొలియజొచ్చు మీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంగా నగు. అంటే ఇక్కడ ప్రాతాదులు ఏవి అంటే ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, పువ్వు, మీదు, కెంపు, చెన్ను మొదలైనవి ఇవన్నీ కూడా మనకు ప్రాతాదులండి. ఈ సూత్రంలో లోపించిన పదాలకు నునాగమ, సరళాదేశ మొదలగు ప్రక్రియలు జరగడం ద్వారా తుది రూపాలు వస్తాయి అనేసి ఇచ్చారు. మనకు క్రొమ్మావి అంటే ఏం రాశారు? క్రొత్త ప్లస్ మావి క్రొమ్మావి అండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? ముంజేయి అంటే ముందు ప్లస్ చేయి ముంజేయి. నెక్స్ట్ది మున్నుడి అండి. మున్నుడి అంటే ముందు ప్లస్ నుడి మున్నుడి. సో నెక్స్ట్ లేత మొగ్గ అనేసి ఇచ్చారు, లే మొగ్గలు. నెక్స్ట్ క్రొంచమటలు అంటే ఎలా ఇచ్చారండి? క్రొత్త ప్లస్ చెమటలు క్రొంచమటలు. నెక్స్ట్ మీగడ అంటే మీదు ప్లస్ కడ అండి. మీగడ అంటే మీదు ప్లస్ కడ మీగడ. నెక్స్ట్ క్రొత్త గుండలు అనేసి ఇచ్చారు, అంటే క్రొత్త ప్లస్ కుండలు క్రొత్త గుండలు. ఇవి మనకు ప్రాతాది సంధికి సంబంధించిన ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగిందండి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలను రాయండి అనేసి ఇచ్చారు. శబ్దశక్తి. శబ్దశక్తి అంటే శబ్దము యొక్క శక్తి అండి. శబ్దశక్తి శబ్దము యొక్క శక్తి. యొక్క అని వస్తే ఏమొస్తుందని మనకు షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ సెకండ్ వన్ కార్యక్షేత్రము. కార్యము కొరకు క్షేత్రము. సో దీంట్లో మనకేమొస్తుందండి? కొరకు. కొరకు అంటే చతుర్థి తత్పురుష సమాసం. థర్డ్ వన్ వచ్చేసి సమయ సందర్భాలు అంటే సమయమును సందర్భమును ఏమవుతుందండి? ద్వంద్వ సమాసం. నెక్స్ట్ వింత చప్పుడు అంటే వింతైన చప్పుడు వింత అయిన. సో ఇదేమవుతుందండి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. నెక్స్ట్ సభా కంపము అంటే సభ యందు కంపము సప్తమి తత్పురుష సమాసం. సో ఫస్ట్ వన్ మళ్ళా చూద్దాము. శబ్దశక్తి అంటే శబ్దము యొక్క శక్తి అండి, షష్ఠీ తత్పురుషము. కార్యక్షేత్రము అంటే కార్యము కొరకు క్షేత్రం అండి, సో చతుర్థి తత్పురుషం. సమయ సందర్భములు అంటే సమయమును సందర్భమును ద్వంద్వ సమాసం. వింత చప్పుడు అంటే వింత అయిన చప్పుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ సభాకంపము అంటే సభయందు కంపము సప్తమి తత్పురుష సమాసం అండి. నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అనేసి ఇచ్చారు. గులాబీ పువ్వు అంటే గులాబీ అను పేరు గల పువ్వు గులాబీ పువ్వు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అండి. నెక్స్ట్ ప్రజాహితం అంటే ప్రజల యొక్క హితము యొక్క వచ్చింది కాబట్టి ఏమవుతుంది? షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ ప్రసన్న వదనం అనేసి వచ్చారు. ప్రసన్నమైన వదనము ప్రసన్న వదనము విశేషణ పూర్వపద కర్మధారయం అండి. నెక్స్ట్ కవితా చరణము కవిత నందలి చరణము కవిత నందలి అందలి అందున్నన్న ఏమవుతుందండి? మనకు సప్తమి తత్పురుషం అవుతుంది. నెక్స్ట్ 2 నిమిషాలు అనేసి వచ్చారు. 2 నిమిషాలు అంటే 2 సంఖ్య గల నిమిషాలు ద్విగు సమాసం. సో ఇవి మనకు విగ్రహ వాక్యాలు సమాసం అండి.
నెక్స్ట్ 1 క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి అనేసి ఇచ్చారు. సో నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మీకు తెలిసిందే ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ అలవాటును అదుపులో పెట్టుకోవాలి. సో ఇదేమవుతుందండి విద్యార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ 1 వచ్చేసి ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతలలో ఉండవచ్చునేమో, ఏమో తెలీదు, ఉండొచ్చో లేదో. సో అది ఏం తెలియజేస్తుంది, సందేహాన్ని తెలియజేస్తుంది కాబట్టి సందేహార్థక వాక్యం అవుతుందండి. నెక్స్ట్ అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా. సో ఇది కూడా మనకు ఏం తెలియజేస్తుంది, క్వశ్చన్. ప్రయత్నిస్తే వస్తుందేమో, వచ్చేదే కదా అనేసి అడుగుతున్నారు కాబట్టి ఇదేమవుతుంది క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మీకు తెలుసా అనేసి ఒకటి ఇచ్చారండి. ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీన ప్రొఫెషనల్ స్పీకర్స్ దినోత్సవంగా జరుపుకుంటారండి. మనకు ఇక్కడ వచ్చేసి లెసన్ ఉపన్యాస కళ కాబట్టి దీంట్లో ప్రొఫెషనల్ స్పీకర్స్ డేని ఇవ్వడం జరిగింది. ఈ ఆగస్టు 7వ తేదీన ప్రొఫెసర్స్ స్పీకర్స్ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. సో ఇక్కడ పగటి వేషాల గురించి ఇచ్చారు, చూద్దాము. పట్టపగలు వేసుకొని హావభావాలతో మేళతాళాలతో పండిత పామరులను ఏకకాలంలో మెప్పించే కళారూపం ఏంటంటే పగటి వేషాలండి. ఆయా పాత్రల్లో వాళ్ళు నీలమైపోయి వారు ధరించిన వేషం ద్వారా సంఘంలో ఉన్న దురాచారాలను బలహీనతలను చూపటము వీరి వృత్తిలోని ప్రత్యేకత అనమాట. సో పగటి వేషగాళ్ళని అంటూ ఉంటారు కదా, చాలామంది చూసే ఉంటారు, మన ఊర్లలో వస్తూ ఉంటారు కదా, వచ్చేది ఏదో ఒక దాని గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో పగటి వేష వాళ్ళు పూర్వము బహురూపాలు అని పిలిచేవారనమాట. కృష్ణా జిల్లాలోని గడ్డిపాడు పగటి వేషధారులకు కేంద్రం. సో ఈ పగటి వేషధారులకు కేంద్రం ఏదండి, కృష్ణా జిల్లాలోని గడ్డిపాడు. పగటి వేషాలు వేయడము సులభం కాదు. ఏ పాత్ర వేస్తున్నామో ఆ పాత్ర మనస్తత్వాన్ని, ఉచ్చారణను, వేషధారణను, వంపులు వయ్యారాలను గమనించి ఆవాహన చేసుకోవాలన్నమాట. పగటి వేషాలు వేయడానికి చతుర్విధ అభినయాలు ప్రాముఖ్యం వహిస్తున్నాయి. రంగస్థలం పరికరాలు ఏవీ లేకుండా, కృత్రిమ అలంకారాలు లేకుండా ప్రజలను రంజింపచేసేటటువంటి కళారూపం ఏది అంటే మనకు ఈ పగటి వేషగాళ్ళండి. సో ఈ పగటి వేషగాళ్ళు వచ్చేసి పూర్వం మనకు ఈ పగటి వేషధారులకు కేంద్రం ఏది అంటే కృష్ణా జిల్లాలోని గడ్డిపాడులో ఈ పగటి వేషధారులు ఎక్కువగా ఉండేవారంట. సో ఇది దీనికి సంబంధించింది. ఈ వేషధారులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని మాండలిక పదాలపైన పట్టు సాధిస్తారు. బేతాళుడు, అర్ధనారీశ్వరి, పార్వతి, పిట్టల దొర, చిట్టిపంతులు మొదలైన వేషాలు వచ్చేసి మనకు ప్రసిద్ధి చెందాయండి. పగటి వేషాలను ధరించిన వారిలో పశుపర్తి శేషయ్య, భాగవతుల కుమారస్వామి మొదలైన వారు ప్రసిద్ధులు. ఈ పగటి వేషాలు ధరించిన వారిలో ప్రసిద్ధులు ఎవరండి, పశుపర్తి శేషయ్య, భాగవతుల కుమారస్వామి, వీళ్ళు ప్రసిద్ధులు అనమాట. నెక్స్ట్ కుసుమూరు ఉరుసు అనేసి ఇచ్చారు, చూద్దాము. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుసుమూరు మస్తానయ్య దర్గా సర్వమత సమ్మేళనానికి నిదర్శనం అండి. ఇది సయ్యద్ కరీం ఉల్లాసా ఖాద్రీ సమాధి నెల్లూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో కుసుమూరు గ్రామంలో ఉంటుందన్నమాట. వీరు కాళేశ మస్తాన్ బాబాగా ప్రసిద్ధి చెందారు. వీరు 18వ శతాబ్దపు గొప్ప ఫకీరులలో ఒకరన్నమాట. సో మస్తానయ్య బాబాను దర్శించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో భక్తులైతే వస్తూ ఉంటారండి. చాలామంది ప్రజలు తమ అనారోగ్యాలను దూరం చేసుకోవడానికి ఫకీరు సమాధిని సందర్శించి పూజలైతే చేస్తారనమాట. సో ఈ ఉర్సు జాతర ప్రతి సంవత్సరం వచ్చేసి రబీ ఉల్ ఆవల్ యొక్క పవిత్రమైన కాలం 26వ రోజున ఇక్కడైతే జరుపుకుంటారంట అండి. సో ఈ ఉర్సు సందర్భంగా కుసుమూరు దర్గా షరీఫ్ను కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులైతే దర్శిస్తారు. సో గత 233 సంవత్సరాల నుండి ఘనంగా గంధమోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుందండి. సో ఇది ఎక్కడుంది, మనకు నెల్లూరులో ఉందండి.
సో ఇక్కడ గంధమోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది. అక్కడ ఉన్న మర్రి వృక్షానికి ముడుపులు ఉయ్యాలలు కడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అలాగే దర్గాను దర్శిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కూడా భక్తుల విశ్వాసం. ఇది వచ్చేసి మనకు ఈ కుసుమూరు ఉర్సుకు సంబంధించిందండి. సో ఇది ఎక్కడ ఉందంటే మనకు నెల్లూరులో ఉంది. నెక్స్ట్ విద్యాసుందరి బెంగళూరు నాగరత్నమ్మ అనేసి వచ్చారండి. సో ఇది వచ్చేసి దేవాలయాలు మన జాతి సంస్కృతికి నిలయాలండి. సో ఇక్కడ తమ ఇష్ట దైవాలను శ్రీ కళాకారులను నాట్యంతో ఆరాధించడం అనేది ఎన్నో ఏళ్ళుగా వస్తున్న సాంప్రదాయం. అంటే చాలామంది వచ్చేసి దేవతల ఆరాధనలో ఉండిపోయి వాళ్ళు ఓన్లీ దేవుళ్ళకే డ్యాన్స్ వేస్తూ ఉంటారండి. సో అటువంటి వాళ్ళని ఏమంటామంటే దేవదాసీలు అంటారు. వీళ్ళేంటి దేవుడి దగ్గర జరిగేటటువంటి కార్యక్రమాలలో వీళ్ళు నృత్య ప్రదర్శన అనేది చేస్తూ ఉంటారండి. వీరందరూ కూడా విద్యావంతులైనప్పటికీ సంగీతంలోనూ సాహిత్యంలోనూ నృత్యంలోనూ కఠోరమైన శిక్షణ పొందటం వలన వీరు లలిత కళలకు సాంప్రదాయకులకు సంరక్షకులయ్యారనమాట. సో ఇన్ని క్వాలిటీస్ ఉండడం వలన వాళ్ళు అక్కడ దేవదాసులుగా పనిచేసేవారండి. సో అటువంటి కళాకారుల కుటుంబంలో పుట్టి పురుషాధిక్యత సమాజంలో స్త్రీల హక్కుల కోసం పోరాడి విజయం సాధించినటువంటి విదూషిమణి ఎవరంటే ఇక్కడ బెంగళూరు నాగరత్నమ్మ అండి. సో ఈమె వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో జన్మించినప్పటికీ మన తెలుగు మీద ఉండేటటువంటి మక్కువతో ఎన్నో రచనలు చేశారు. అలాగే ఈమె చిన్న వయసులోనే ఎన్నో నాట్య ప్రదర్శనలు కూడా చేయడం జరిగిందండి. సో అది ఈమె గురించి ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు ఉపన్యాస కళకు సంబంధించినటువంటి గ్రామర్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము 5th లెసన్ జలియన్ వాలాబాగ్ గురించి